జిల్లా తాడిపత్రి వక్ఫ్ బోర్డు నూతన కమిటీ ఎన్నికైంది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు వక్ఫ్ బోర్డు ప్రెసిడెంట్ గా అయూబ్ పాషా, వైస్ ప్రెసిడెంట్ గా నజీర్ పాషా ఎన్నిక కాగా సెక్రటరీగా ఫరూక్, ట్రైజర్ గా ఖాదర్ పీరా నియమితులయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా నియమించిన కమిటీ మైనారిటీల ఉన్నతి కోసం కొన్ని విషయాలు ఆమోదించారు. ఈ సందర్భంగా కమిటీకి తాడిపత్రి మున్సిపల్ వైస్ చైర్మన్ పేక్షా వలి కొన్ని విషయాలు తెలిపారు. మైనారిటీ విద్యార్థుల కోసం ఉచిత కంప్యూటర్ శిక్షణ శిబిరం, పేద ముస్లిం మెరిట్ విద్యార్థులకు ఇంటర్ మరియు ఉన్నత చదువుల కోసం ఒక బోర్డు ద్వారా చదివించడం, ఏటిగడ్డపాలెం నిర్మాణంలో ఉన్న మసీదు మదరసాలను పూర్తి చేయట, జమియా మసీదు, కిల్లా మసీదులను అభివృద్ధి కోసం కమిటీలు ఏర్పాటు చేయట, తాడిపత్రిలోని కబరస్థాన్ ను క్లీన్ అండ్ గ్రీన్ చేయట, తాడిపత్రి ప్రాంతంలోని దర్గాలను అభివృద్ధి చేయటకు ముతవల్లీలను ఒక కమిటీగా ఏర్పాటు చేయట తదితర వాటి గురించి కమిటీలను చర్చించారు. पहले मैं जो नई वक्फ बोर्ड कमेटी बनी है ताड़पत्री वक्फ बोर्ड कमेटी, उनको मैं कंग्रेचुलेशन बोल रहा हूँ, मुबारक हो सबको। ये नई कमेटी और ताज़ा कमेटी दिख रही है, इंशाल्लाह बहुत अच्छा काम करेंगे उम्मीद रखते हुए मैं आगे बढ़ता हूँ। वंस अगेन तुम सबको कंग्रेचुलेशन। मैं तेलुगु में परिचय पढ़ने वाला हूँ। ముస్లిం మైనారిటీల ఉన్నతి కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమోదించిన విషయాలు: 1. తాడిపత్రి పట్టణంలోని ముస్లిం సమాజము ఉన్నతి కోసము పట్టణంలోని పేద విద్యార్థుల కోసము కంప్యూటర్ శిక్షణా శిబిరం ఏర్పాటు చేసి తద్వారా విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుట. మీకు అందరికీ తెలుసు ఇప్పుడు కంప్యూటర్ యొక్క ఆవశ్యకత ఎంత ఉందో. అంటే కంప్యూటర్లో నాలెడ్జ్ ఉంటే ఈ చిన్నపాటి ఏదో ఒక ఉద్యోగం సంపాదించగలిగే స్థాయి ఉంది. అంటే ప్రతి ఒక్కటి కంప్యూటర్ మయం అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరికి కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. అందుకు మన సమాజానికి, మన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ పేద విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానంలో శిక్షణ ఇచ్చుటకు ఉచితంగా మన వక్ఫ్ బోర్డు వారు ఒక క్లాసులు పెడతారు. అదొకటి. నెంబర్ 2, తాడిపత్రి పట్టణంలోని ముస్లిం పేద మెరిట్ విద్యార్థులకు 2 లేక 3 ఎంపిక చేసి వారిని ఇంటర్ మరియు పై చదువుల కోసం వారిని వారు కోరిన చోట ప్రైవేట్ కళాశాలలో చేర్పించి వారిని బోర్డు తరపున చదివించుట. 10th క్లాస్ పాస్ అయిన మన సామాజిక అంటే మరి ముస్లిమ్స్ కి సంబంధించిన వారు కానీ మన నూరు భాష సంఘం సంబంధించిన వాళ్ళని 2 లేక 3 ఎంపిక చేసుకొని తాడిపత్రిలో నెంబర్ 1 ర్యాంక్స్ 2 లేక 3 పేద విద్యార్థులకు మాత్రమే వాళ్ళు ఎంపిక చేసుకొని పై చదువులు అంటే ఇంటరు వాళ్ళు ఎంతవరకు చదువుతారో అంతవరకు మన బోర్డు ద్వారా ఉచితంగా వారు కోరిన చోట, అంటే అనంతపురమా వేరే చోట మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చదువుకుంటారంటే ఉచితంగా వారికి ఖర్చులు భరిస్తూ మనం చదివించడానికి 2వ తీర్మానం. కార్పొరేట్ స్కూళ్ళలో కూడా అదే మనం డబ్బు వెచ్చించి వాళ్ళు ఎక్కడ చదువుతారో వాళ్ళు మెరిట్ పేద విద్యార్థులకు 10th పాస్ అయిన వాళ్ళకు. ఇంకా 3వది, తాడిపత్రి పట్టణంలోని ఏటిగడ్డపాలెం 4వ వార్డు పరిధిలోని జెండా కట్ట వద్ద నిర్మాణ దశలో ఉన్న మసీదు మరియు స్కూల్ మదరసా పూర్తి చేయుట. మనకందరికీ తెలిసిన విషయమే. 4వ వార్డులో మన ఏటిగడ్డన మసీదు నిర్మాణంలో ఉంది జెండా కట్ట దగ్గర. అదిను అట్లాగే మదర్సా, ఆ 2 పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి వీళ్ళంతా ఈ కమిటీ అంతా నడుం బిగిస్తుంది. నెంబర్ 4, తాడిపత్రి పట్టణంలోని జామియా మసీదు మరియు ఖిల్లా మసీదుల అభివృద్ధి కోసం అండర్ కమిటీలు వేయట. ఇప్పుడు జామియా మసీద్ కానీ మన ఖిల్లా మసీద్ కానీ ఆల్రెడీ వాళ్ళ కమిటీలు ఉన్నాయి. కానీ మనం కొత్తగా అండర్ కమిటీలు అంటే ఆ మసీదులకు సంబంధం లేకుండా మనం ఒక కమిటీలు వేసి కొత్త కమిటీలు, అండర్ కమిటీలు, ఈ మసీద్ కి ఆ మసీద్ అవి డెవలప్ కోసం ఆ కమిటీలతో కలిసి పనిచేసి ఆ 2 మసీదుల డెవలప్ కోసము కమిటీలు వేసి పనిచేయ విధంగా చేయడము. ఇంకా నెంబర్ 5, తాడిపత్రి మండల పరిధిలోని వివిధ దర్గా అభివృద్ధి కొరకు ఆ దర్గా ముత్తవల్లుల కింద అండర్ కమిటీలను ఏర్పాటు చేయడం. అదేవిధంగా మన తాడిపత్రి మండల ప్రాంతంలో ఉన్న దర్గాలు ప్రతి ఒక్క దర్గాకు ఒక కమిటీ ఉంటుంది. కానీ మనం కూడా ఒక ప్రత్యేకంగా వక్ఫ్ బోర్డు తరపు నుంచి ఒక అండర్ కమిటీ వేసి ఆ దర్గాలో సౌకర్యాల కోసం కానివ్వండి, అభివృద్ధి కోసం కానివ్వండి, పనిచేసే విధంగా చేయడం కొరకు ఈ నిర్ణయం తీసుకుని అండర్ కమిటీలను వేస్తారు. నెంబర్ 6 అండ్ లాస్ట్, తాడిపత్రి పట్టణంలోని ఖబర్స్థాన్ను క్లీన్ అండ్ గ్రీన్ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయటం. మాషాల్లా. ఇంకా చివరిగా మన తాడిపత్రి వక్ఫ్ బోర్డు ఇక్కడ చూశారు మీరు లతాలార్స్ దగ్గర ఉన్న ఖబర్స్థాన్ దగ్గర క్లీన్ అండ్ గ్రీన్ చేసి, అంటే మనం కొన్ని ముళ్ళ పొదలు కానివ్వండి ఏమైనా చిన్న చిన్న అడ్డంకులు ఉంటే నీట్ గా చేసుకొని మనకు సౌలభ్యం ఓకే ఇది చాలా మంచి క్లీన్ అండ్ గ్రీన్ చేసి అక్కడ చక్కగా చేసుకోవడానికి
కమిటీ అహర్నిశలు పనిచేస్తారని కోరుకుంటూ అది కాదు గిరిగా మన తాడిపత్రి ముస్లిం సోదరుల బాగు కోరుకునే మన తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ మాజీ శాసనసభ్యులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దగ్గరుండి ఈ అజెండాను తయారు చేశారు. అంటే వీళ్ళు మన ప్రభాకర్ రెడ్డి అన్న గారు ఎట్లంటే నిశ్చితంగా చూస్తుంటారు. మనకు తెలిసిన విషయాలు మనకన్నా మనకు తెలియని విషయాలు కూడా ఆయనకు తెలుస్తుంటాయి. అంటే జామియా మస్జిద్ డెవలప్మెంట్ అవసరం, ఖిల్లా మస్జిద్ డెవలప్మెంట్ అవసరం, అక్కడ నిలిచిపోయిన మస్జిద్ కంప్లీట్ చేయాలా, అదేవిధంగా ఖబర్స్థాన్లో కొంచెం క్లీన్ అండ్ గ్రీన్ చేయాలా, ఇవన్నీ విషయాలు అతను కనుగొని అవన్నీ పెట్టి ఒక అజెండా తయారు చేసి ఆయన ఈ కమిటీ ద్వారా చేయాలనుకుంటారు. మీరు కూడా ఏమైనా మంచి సలహాలు ఉన్నా, ఇదేమైనా తప్పుగా ఉన్నా, మీ సలహాలు సహాయకారాలు కావాలి కాబట్టి మీరు ఎవరైనా మీ సలహాలు అందించవచ్చు. ఇదైతే అజెండా ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినాము. ఇది అంటే ఆయన బాగా అందరితో వాకప్ చేయించుకొని ఏమేమి ఉన్నాయి ప్రత్యేకంగా ఇప్పుడు ప్రాబ్లమ్స్ అవన్నీ వ్రాతపూర్వకంగా రాపించి అజెండా తయారు చేపించినారు. మీరేమైనా సలహాలు ఇవ్వాలదలుచుకుంటే లేక దీంట్లో ఏమైనా చేర్పులు మార్పులు చేయాలనుకుంటే దయచేసి మీ ముస్లిం సోదరులంతా మనమంతా నేను ఇంకోసారి చెప్తున్నాను, ఊరికి బాగు కోరుకునే ఒక నాయకునికి మనమంతా వాడుక భాషలో చెప్పుకోవాలంటే వాడుకుందాం. మన ముస్లిం కమ్యూనిటీ అభ్యున్నతి కోసం వాడుకుందాం. రాజకీయాలు పక్కన పెడదాం. రాజకీయం మీ ఇష్టం వచ్చిన చోటు ఓటేయచ్చు. మీరు ఓటేసేది ఎవరికీ తెలియదు. కానీ మన అభ్యున్నతి కోసం ఒక నాయకుని సహాయ సలహాకారాలు అందించుకుందాము. అదేవిధంగా మన రాబో ముస్లిం పేద తరాల కోసం మనమంతా కష్టపడి పనిచేద్దాము. చెడ్డ పేరు రాకపోయినా మంచి పేరు రాకపోయినా కానీ చెడ్డ పేరు రాకుండా చేసుకుందాం. దయచేసి ఇదే నా విన్నపం. మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే దయచేసి మీరు ముందుకు వచ్చి ఇవ్వవచ్చు. శుక్రియా. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। जो भी आज मीटिंग को है हमारा शुक्रिया अदा करते हैं आप सबको भी। जो भी आप एजेंडा पर को है उसके बारे में तुमने क्या तो डाउट्स रहे तो क्या तो भी तुम्हें भी राय देने का रहे तो दे सकते हैं। एजेंडा को हमारे मुस्लिम माइनॉरिटीज़ के वास्ते अच्छे सहूलत करना बोल को प्रभाकर मस बोले। तुमने भी इसके बारे में अभी सुनी सब्जी ने भी क्या क्या करने का तुमने क्या तो डाउट्स हो को नहीं भाई अभी हमें ऐसा करना कर लेंगे तो कौन तो क्या बोलने का है तो भी बोल सकते नहीं। तुमने इसके बारे में हम तो जो बोले वो सही सब भी करेक्ट है भाई तो बोलने का तो सब्जी ने सुन सब भी दस्तखत कर को ओके का तो बोले तो एक टाइम प्रवाह करना भी आता है। फिर सब्जी ने एक मीटिंग रखते हैं उसके बाद क्या करना करने का सब भी तस्वीर करते क्या भाई। अस्सलाम वालेकुम। ఇంకో విషయం ఒకరు మీ కమిటీ సభ్యులు ఒకరిని ఇంట్రొడ్యూస్ చేసుకుంటా మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకుంటా మాతో మాట్లాడడానికి ప్రయత్నించండి దయచేసి.